రైతులందరూ యాప్లు ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలు పొందాలి. చదువుతో తమకు అవసరం లేదు. సచివాలయం ఉద్యోగుల ద్వారా యాప్ ద్వారా యూరియాను పొందండి అని ప్రభుత్వం చెబుతుంది. సర్కారు తోపులు, చెరువు పోరంపోకులు, డీసీ ల్యాండ్ భూములు, మ్యాపింగ్ లేదు మొర్రో అని రైతులు వాపోతున్నారు. చదువు ఉంటే తాము సాఫ్ట్వేర్ ఉద్యోగులం అయ్యేవాళ్ళం కదా, చదువు లేకనే రైతులమయ్యామని యాప్ల ద్వారా యూరియాను పొందాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆందోళనకు కూడా దిగుతున్నారు. ఇది నెల్లూరు జిల్లా వ్యవసాయం వింత పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోలేదు. ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లు వాడని వారు అనేక మంది ఉన్నారు. సినిమా టికెట్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవటం తెలియక ప్రక్కవారిపై ఆధారపడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో రీసర్వేల్లో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. రీసర్వే ఆధారంగా ఎవరి భూమి ఎంత, ఏ పంట సాగు చేస్తున్నారు, ఎంత పంట సాగు అవుతుంది, ఏ గ్రామంలో భూములున్నాయి, ఏ ప్రాంతాల్లో వ్యవసాయ పంటలు ఎంత, ఉద్యాన పంటలు ఏం సాగవుతాయి, అటవీ భూములు ఎక్కడ సాగులో ఉన్నాయి అన్న వివరాలు పొందుపరిచేందుకే అడంగల్ పహాని 1B రిజిస్టర్లు పొందిపరిచి ఉంటాయి. గత ప్రభుత్వం రీసర్వేనే తప్పుల తడకగా మార్చేసిందని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఆ రీసర్వే ఆధారంగా రైతులు యాప్ ద్వారా యూరియా కోసం దరఖాస్తు చేసుకోమని ప్రకటించింది. యూరియా కావాలంటే గ్రామ సచివాలయానికి వెళ్లి ఆ గ్రామంలో తనకు ఉన్న భూమిని ధృవీకరించుకుని 1B రిజిస్టర్లో ఏ రైతుకు ఎంత భూమి ఉందో తెలుసుకుని ఆ తర్వాత యూరియా విడుదల చేస్తోంది. ఈ పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతుకు అవగాహన ఇప్పటికీ కలగలేదు. దీనిపై అవగాహన కూడా లేదు. ఒక రైతు యాప్లో యూరియా కోసం అప్లై చేయాలి అంటే ఒకరోజు సరిపోతుంది. ఒక రోజు సర్వర్ పనిచేస్తుంది, మరో రోజు సర్వర్ పని చేయకుండా పోవచ్చు. ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న చిన్నకారు రైతులు ఒకవైపు కూలీ పనులకు వెళుతూ మరోవైపు వ్యవసాయం చేయటం రివాజు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నిబంధనల వల్ల యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా రైతులు అప్లోడ్ చేసుకోవాలని నేరుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎయిమ్స్ యాప్ వ్యవసాయ అధికారి కనుసన్నల్లో నడుస్తుంది. వ్యవసాయ అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ రైతులకు యూరియా దొరికేది కష్టమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎకరా వరకు 2.5 బస్తా యూరియాకి వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. 2.5 బస్తా అంటే 125 కేజీల చొప్పున. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణిని ఛానల్ 9 ప్రజా అంతరంగం వివరణ కోరగా యూరియా లభ్యత రైతులకు మరో 25 కేజీలు అదనంగా కేటాయించామని, ఈ రోజు నుంచి ఆన్లైన్లో యాప్ ద్వారా యూరియా కోరిన వారికి ఎకరాకు 3 బస్తాలు అంటే 150 కేజీలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. సాధారణంగా నెల్లూరు జిల్లాలో ఎడగారు సాగు 5.50 లక్షలు, ఉద్యాన పంటలు 1 లక్ష ఎకరాలు, అటవీ పంటలు 1,25,000 ఎకరాలు చూపిస్తుంది. దీనిని పరిశీలిస్తే గత రీసర్వే భూముల్లో 1,00,000 ఎకరాలకు పైగా జిల్లాలో గ్రామ కంటాలు, డీసీ ల్యాండ్ భూములు, సర్కారు తోపు, CJSF భూములు రీసర్వే చేపట్టిన యాప్లో అప్లోడ్ కాబడలేదు. యాప్లో మ్యాపింగ్ కానీ భూములకు గ్రామాల్లో బ్యాంకు రుణాలు కూడా ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన 7,75,000 ఎకరాలకు గాను 1,50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. దీనిలో ప్రభుత్వ సొసైటీలు, మార్కెట్ కమిటీలలో ఇప్పటికీ 5,500 మెట్రిక్ టన్నుల యూరియా, ప్రైవేటు డీలర్ల దగ్గర 8,600 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఈ తరుణంలో రీసర్వే ద్వారా మ్యాపింగ్ లేని భూముల రైతుల పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందుల్లోకి నెట్టబడింది. మ్యాపింగ్ ఉన్న ఆన్లైన్లో యాప్ ద్వారా అప్లై చేసుకోలేని వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోవైపు తెలివైన చదువుకున్న రైతులు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి యూరియా క్షణాల్లో దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యూరియా విషయంలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు పారదర్శకంగా యూరియా పంపిణీకి యాప్ పద్ధతిని తీసుకువచ్చినా చివరికి ఈ యాప్పై అవగాహన లేక రైతులు నానా ఇక్కట్లు పాలవుతున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వారికి యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ బుచ్చిరెడ్డిపాలెంలో ముంబై జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించుకుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి.